రామచంద్రపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ విజయానికి కృషి చేస్తారని పాండిచేరి ఢిల్లీ అధికార ప్రతినిధి యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్తో కలిసి మల్లాడి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలం రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారు కూడా ఇక్కడ జీవితాలు చెప్పిన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకటే చెప్తున్నాను. రామచంద్రపురం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుస్తారు. ఎందుకంటే అనుమానం లేదు, నలుగురు బండవాళ్ళ నాయకులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమంత్రిగా ఆక్షిస్తున్నాం వైనాట్ 175 దిశగా అడుగులు వేస్తూ ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కార్యకర్తల అండదండలతో నాయకుల అండదండలతో సీనియర్ నాయకులు కలుపుకొని అన్ని వర్గాల వారిని కలుపుకొని ముందుకు వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షిస్తున్నారు. వైనాట్ 175గా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఒక కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేస్తారనే సందర్భంగా మనవి చేసుకుంటూ సర్వేలు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎవరో మేనేజ్ చేసుకుంటే సర్వేలు కాకుండా ఈ 140-75 నియోజకవర్గాలకు కూడా ఈ విధమైన సర్వే చేసుకుంటే తప్పనిసరిగా ప్రజలకి మంచి జరుగుతుంది, పార్టీకి మంచి జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. అలాగే బోస్ గారికి నాకు అనేకమైన సంవత్సరాలుగా మేము మిత్రులు, మా ఇద్దరు యూస్ కూడా దగ్గరగా ఒకేలాగా ఉంటాయి. ప్రజలకి నిజాయితీగా సేవ చేయడం అన్నదే మా ఇద్దరి దగ్గర ఒకే రూటు, ఒకే మార్గం ఉంటుంది. అలాగే మేమిద్దరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా ముఖ్యులం. ఈ ఎలక్షన్లో ఈ 175 నియోజకవర్గాల ఎలక్షన్లో మొదటిసారిగా నేను ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి మీ అందరికీ తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో సంక్షేమపరమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోని లేనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. దానికి కారణం మీరు ఒకసారి మనం విశ్లేషించుకోవాలి. సాధారణంగా మనం రాజకీయాల్లో ఒకసారి 52 నుంచి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతుంది. 1952 నుంచి ఎక్కువ ఈ 70 సంవత్సరాలు ఇదా స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు ఏ ప్రజాప్రభుత్వాలు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను పరిపూర్ణంగా అమలు చేసినటువంటి పార్టీలు ఏది దేశంలో కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో